హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పూరి కలెక్షన్స్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మనము పెండెంట్ కలెక్షన్ అండి, పెండెంట్ విత్ ఇయర్ రింగ్ కలెక్షన్ చూద్దామండి. చాలా పెండెంట్స్ ఉన్నాయి, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒకటే వీడియోలో పెడదామని ఇలా వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ అయితే బిగ్ సైజ్ పెండెంట్ చూపిస్తానండి. చూడండి, కరెక్ట్గా నా పామ్ సైజ్ ఉంది, చాలా బాగుంటుంది. మీరు క్లోజప్లో చూస్తే కూడా ఇదంతా సీజర్డ్ అండి, ఫుల్ స్టోన్ వర్క్, ఎక్సలెంట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఫ్లవర్లో పర్ల్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైన బీడ్స్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా చూడండి, కార్వింగ్ అని ఏదైనా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. వెనకాల వచ్చేసి ఓపెనబుల్ పెండెంట్ అండి. ఇది ఇట్లా ఓపెనబుల్ పెండెంట్, పైన మేకింగ్ ఆప్షన్ ఏమి ఉండదండి. ఓపెనబుల్ పెండెంట్ అండ్ చాలా పెద్దది ఇచ్చారు కాబట్టి మనము ఈజీగా ఒక 10 mm పర్ల్స్ కూడా వేసుకోవచ్చు అండి. నా పామ్ సైజులో ఉందండి ఇది. ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి సేమ్ లాకెట్ ఎలా ఏ స్టైల్లో ఉందో ఒక ఫ్లవర్ని తీసుకొని లాకెట్ ఇచ్చేసారు, చాలా బాగుందండి. వెనకాల వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ అండి. ఇవి వెనకాల వచ్చేసి సపోర్ట్ కోసం ఇలా ఇలా ఇచ్చారండి, చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మీడియం సైజ్ అండి, మరీ లార్జ్ సైజ్ కాదు. ఈ పెండెంట్ని ఇలా బ్లాక్ స్పిన్నల్స్ దాంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పెళ్ళైన వాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు, లేకుంటే కనుక ఇలా మనకి ఇప్పుడు చైన్స్ వస్తున్నాయండి, 3 లైన్ చైన్స్, గోల్డ్ చైన్స్, దాన్ని కూడా సెట్ చేసినా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఆరల్స్ లేకపోతే ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ని మేకింగ్ చేయించుకొని అలా కూడా వేసుకోవచ్చు అండి. స్వరోస్కీలో కూడా బాగుంటుంది. అంటే పెళ్ళైన వాళ్ళకైతే ఇది ఆప్షన్ అండి. ఈ చైన్ మామూలుగా విడిగా ఎవరైనా అన్మ్యారీడ్ వాళ్ళు వేసుకోవాలి అంటే ఇలాంటి చైన్స్ చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడానండి, మొత్తం స్టోన్ పెండెంట్ అండి. మధ్యలో వచ్చేసి మరూన్ అండి, మరూన్ రెడ్ అండి. మీరు జనరల్గా రూబీ కలర్ చూస్తుంటారు, మెరూన్ రెడ్ అనేది దొరకడం చాలా రేర్ అండి. కిందన వచ్చేసి ఇదంతా కుందన్ వర్క్ అండి. చూడండి, చాలా బాగుంది కుందన్ వర్క్. వెనకాల ఏమో ఆప్షన్ ఉండదండి, పైనంతా హోల్స్ ఇచ్చేస్తారండి. పైనంతా హోల్స్ ఉన్నాయి చూడండి, ఇలా మేకింగ్ చేసుకోవచ్చు. ఇది పర్ల్స్కి బాగుంటుంది, సీజెడ్స్కి బాగుంటుంది, అండ్ రూబీస్కి బాగుంటుంది. మీకు నేను బీట్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఫస్ట్ ఈ పెండెంట్స్ చూపిస్తున్నాను మీకు, చాలా బాగుంటుందండి. వెనకాల వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా మీడియం సైజులో ఎవరైనా ఈజీగా క్యారీ చేసేటట్టు ఉన్నాయండి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్కి, చాలా బాగుంటుందండి ఫినిషింగ్. మరూన్ రెడ్ కలర్ దొరకడం చాలా కష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎక్సలెంట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. చూడొచ్చు మీరు, నవరత్న స్టోన్లో జీజే పాలిష్ అండి ఇది. వెనకాల ఇలా మేకింగ్ ఆప్షన్ ఉంది, పైన వెనకాల వచ్చేసి 10 mm పర్ల్స్ ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఫినిషింగ్ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ చూపించినవన్నీ ట్రెండీ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. పర్ల్ వచ్చేస్తుంది, పైన అన్నీ పగడం వస్తుంది, రూబీ వస్తుంది, ఎమరాల్డ్ వస్తుంది, వైట్ స్టోన్ వస్తుంది, బ్లూ సఫేర్ వస్తుంది, అన్నీ అండి. అంటే నవరత్నాల స్టైల్లో ఇలా ఇచ్చేసారండి మనకి టోటల్ సెట్ ఇది. వెనకాల దీనికి కూడా వెనకాల పుష్ బ్యాక్ వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్కి, అండ్ సపోర్ట్కి ఇది ఇచ్చారండి. మనకేంటంటే ఇంత కొంచెం ఇదంతా లైట్ వెయిటే, కానీ ఏంటంటే చెవుకి ఇలా పెట్టినట్టు ఈ నీట్గా కనిపిస్తుందండి. ఇది క్లోజప్లో చాలా బాగుంటుందండి. కింద కూడా మేకింగ్కి ఇక్కడ ఒక పర్ల్ వేసుకోవచ్చు, అండ్ మేకింగ్కి కూడా చాలా గుత్తిపూసల్లాగా కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మన ఇష్టం అండి. దీనికి డార్క్ కలర్ ఏదైనా కానీ సెట్ అయిపోతుంది. బీడ్స్ పర్ల్స్కి కూడా బాగుంటుందండి. స్వరోస్కీ పర్ల్స్ వస్తున్నాయి కదా, వాటికి బాగుంటుందండి. కింద ఒక పర్ల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇయర్ రింగ్స్కి కూడా చుట్టూ ఇలా ఉందండి, మేకింగ్ చేసుకోవచ్చు, చుట్టూతో మేకింగ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్కి కూడా. ఇది వచ్చేసి పికాక్ పెండెంట్ అండి, సీ గ్రీన్ కలర్లో. నా దగ్గర అన్నిటికీ మీకు ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచింగ్ అయ్యేటట్టుగా స్టోన్ అనేది నేను సెట్ చేసి ఉంచానండి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ దీనికి రాలేదండి, నేను సెట్ చేశాను. సీ గ్రీన్ ఇయర్ రింగ్స్ సేమ్ పాలిష్, మెహందీ పాలిష్లో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంది చూడండి, చాలా బాగుంటుందండి. దీనికి వచ్చేసి పైన
ఇలా 2 ఇచ్చారు కానీ ఇంకెక్కడ మేకింగ్ ఆప్షన్ లేదండి. పైన కూడా హోల్స్ లేవు. ఇలా మేకింగ్ ఆప్షన్ బ్లాక్ బీడ్స్కి కానీ లేకపోతే ఒక సింగిల్ లైన్ లా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ కానీ వేసుకోవచ్చండి. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీటికి కూడా వెనకాల పుష్ బ్యాక్ అండి. నైస్ ఫినిషింగ్ వచ్చి. ఇవి రియల్ పర్ల్స్ కాదండి. రియల్ పర్ల్స్ కాదు కాబట్టి మీకు ఒకవేళ ఒరిజినల్ కావాలి అంటే నేను వేసిస్తానండి, నో ప్రాబ్లం. సార్ క్లోజప్ లుక్లో పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ మెహందీ పాలిష్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది, గోల్డ్ లానే ఉంటుందండి యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇగ్నోర్ ద నాయిస్ అండి, సారీ. ఇది పర్పుల్ స్టోన్ అండి. మీకు బ్లాక్ లాగా అనిపించవచ్చు కానీ బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుందండి. పర్పుల్ షేడ్ అండి ఇది. పైన స్టోన్ అర్థమవుతుంది కదండి, పర్పుల్ షేడ్ ఇది. దీనికి పైన మేకింగ్ ఆప్షన్ ఏం లేదండి, కానీ ఇలా చైన్స్కి వేసుకోవచ్చండి. ఓపెనబుల్ పెండెంట్, అది కూడా పెద్దదిగా ఇచ్చారు మీకు. ఇది మొత్తం మెహందీ పాలిష్లో వచ్చేస్తుందండి. ఈ స్టోన్ వర్క్ని చాలా బాగుంటుందండి స్టోన్ వర్క్. ఇయర్ రింగ్స్ కూడా చూడండి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. కింద డ్రాప్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చేశారు. అండ్ మీడియం సైజులో మరీ హెవీగా లేదు, మరీ అలా అని చిన్నగా లేదు. ఎవరికైనా ఈజీగా ఇట్టే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు అర్థమవుతుందండి. పర్పుల్ స్టోన్ వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ ఇచ్చారండి. చాలా బాగుందండి పెండెంట్. ఇది పర్పుల్ స్టోన్ అని చెప్పా కదండి, అందుకని పర్పుల్ థ్రెడ్ వస్తాయి కదండి మనకి. బ్లాక్ థ్రెడ్ చూసే ఉంటారు. పర్పుల్ థ్రెడ్తో ఇలా పేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి శంకు చక్ర నామాలండి. పెండెంట్ సైడ్కి ఇలా హోల్స్ ఇచ్చారండి. సైడ్న పైన బ్లాక్ బీడ్స్కి మేక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్రీమియం మ్యాట్ పాలిష్ అండి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి చూడండి. నామము విత్ వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ వచ్చిందండి. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందంటే, చాలా బాగుందండి లుక్. బ్యాక్ సైడ్ కూడా మీరు చూపిస్తానండి నేను. లోటస్లో ఇలా స్వామివారు అండి, శంకు చక్ర నామాలండి. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి పుష్ బ్యాక్ వస్తుందండి. ఇట్లా వస్తుంది ఇయర్ రింగ్. ఎవరికైనా ఏమైనా నేను చూపించిన వాటిలో నచ్చితే కనుక ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. చాలా బాగుంటుందండి. మేకింగ్ కూడా అవైలబుల్ అండి మనకి. జస్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి నేను అనేది ఇవాళ నా దగ్గర ఉన్న పెండెంట్స్ విత్ ఇయర్ రింగ్ సెట్స్ అన్నీ చేస్తున్నానండి. అండ్ నా దగ్గర ఓన్లీ పెండెంట్స్ ఉన్నాయండి వితౌట్ ఇయర్ రింగ్స్. అవి కూడా నెక్స్ట్ సిరీస్లో వస్తాయండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మోస్ట్ ఎప్పటికీ ఓల్డ్ అవని ట్రెండింగ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి స్వాన్ పెండెంట్ అండి. పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్రోచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా హోల్స్ ఉంటాయండి. పెండెంట్ లాగా అంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, బ్రోచ్ లాగా అంటే ఇలా చేసుకోవచ్చు అండి. 2 బ్రోచెస్ ఇలా పెట్టుకొని. ఇయర్ రింగ్స్ మాత్రం ఎవ్వరూ చూపించలేదండి ఇప్పటివరకు. నేనైతే వేరే ఛానల్స్లో కానీ ఎక్కడా చూడలేదు. చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా సెంటర్లో వచ్చేస్తుంది పుష్. చూడండి ఎంత బాగుందో. బ్రోచ్ లాగా పెండెంట్ లాగా ఒక సెట్ లాగా ఉంటుందండి. ఇందాక స్వాన్ లాగానే ఇది ఎలిఫెంట్ బ్రోచ్ అండి. అసలు చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇంకా గోల్డేనండి. ఎలిఫెంట్ బ్రోచ్ ప్లస్ ఇయర్ రింగ్స్ అండి. బ్రోచ్కి ఇలా హోల్స్ వస్తాయండి. ఇది పర్ల్స్లో బాగుంటుంది, బ్లాక్ బీడ్స్లో బాగుంటుంది. ఎలా కావాలంటే అలా మీరే చూస్ చేసుకొని నాకు కనుక చెప్తే మేకింగ్ చేస్తాను. లేదు మీరే ఓన్గా మేకింగ్ చేసుకుంటానన్నా మీ చాయిస్ అండి. చాలా బాగుంటుందండి. గోల్డేనండి ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా.
ఇది వచ్చేసి ట్రెడిషనల్ స్టైల్లో స్మాల్ క్యూట్ పెండెంట్ విత్ సేమ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా బాగుందండి. స్టోన్ కానీ మధ్యలో ఈ కార్వింగ్ కానీ చాలా బాగుంటుంది. కింద ఒరిజినల్ పర్ల్స్ కాదండి, మీకు స్వరోస్కి వేసి ఇమన్నా కానీ వేసిస్తానండి. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెద్ద హోల్ ఇచ్చారండి. కాబట్టి మనం దీన్నైనా ఓపెనబుల్ పెండెంట్ అండి. ఇది చెక్ చేయండి మీరు కూడా. ఇలా ఓపెనబుల్ పెండెంట్ చాలా బాగుంటుందండి లుక్ అనేది, ఫినిషింగ్. ఇలా మీకు రోజుకి ఒక వీడియో అనేది మీ ముందరకు తెస్తానండి ఇంకా నుంచి. ఇది వచ్చేసి పీకాక్ పెండెంట్ అండి. ఎంత బాగుందో, బ్లూ స్టోన్ అండి. వెనకాలైతే అర్థమవుతుంది మీకు ఎంత బిగ్ స్టోన్. చాలా బాగుంటుందండి. స్టోన్ కూడా రియల్ స్టోన్ అండి. స్టోన్ కూడా ఇవి కూడా ఇయర్ రింగ్స్ రాలేదండి, నేను సేమ్ బ్లూ స్టోన్వి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ సెట్ చేశానండి. బ్లూ స్టోన్ వెనకాలైతే అర్థమవుతుందండి స్టోన్. ఇది పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశాను ఇయర్ రింగ్స్ని ఈ పాలిష్తో. ఇంకా ఎగ్జాక్ట్గా పీకాక్ అంటే దొరకలేదండి నాకు, అందుకని ఈ పాలిష్తో మ్యాచ్ చేశానండి. చాలా బాగుంది చూడండి, ఎక్సలెంట్గా ఉందండి. బ్లూ స్టోన్ అండి ఇది. చాలా బాగుందండి. క్లోజప్ లుక్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వావ్ అండి, బటర్ఫ్లై పెండెంట్ చాలా బాగుంటుందండి. రూబీ స్టోన్తో అండ్ మధ్యలో వైట్ స్టోన్, ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇచ్చేసారు. చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ చేసేసారండి చూడండి. చాలా బాగుంటుందండి లుక్ వైజ్. కానీ వెనకాల వచ్చేసి ఇలా పెద్ద మనకి ఏదైనా కానీ చేంజబుల్ ఆప్షన్ ఇచ్చారు. పైన కూడా మేకింగ్ ఆప్షన్ ఇచ్చారండి. అండ్ వెనకాల ఇయర్ రింగ్స్కి ఇలా పుష్ బ్యాక్ ఇచ్చేసారండి. మీకు ఇవి వద్దు పుష్, ప్లాస్టిక్ కావాలన్నా ఇస్తాము, వేరేది మార్చమన్నా మారుస్తామండి పుష్. చాలా బాగుంటుందండి. సెంటర్లో వచ్చేస్తుంది పుష్ కూడా, మీరు గమనించవచ్చు. సెంటర్లో ఉంది, ఎవరికైనా సెట్ అయిపోతాయండి, ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. బ్లాక్ బీడ్స్ ఒక 4 లైన్స్ ఇలా తీసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, ఇది ఉంది కదా ఇప్పుడు, దీనికి పెడితే ఎంత వావ్, చాలా బాగుందండి. ఇలా నేను పెట్టడం లేదండి, మళ్ళీ నేను తీసి పెడితే అది వెనకాలది ఓపెనబుల్ కదా, లూజ్ అయిపోతుందండి. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానండి ఇయర్ రింగ్స్. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈజ్, ఇంకా గోల్డ్ లానే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లానే ఉంటుందండి. ఇంకా చాలా బాగుంటుందండి. ఇదండి, ఇది చౌకర్ టైప్ చేసుకోవచ్చు, పెండెంట్లా చేసుకోవచ్చు, చౌకర్ లాగా చేసుకోవచ్చు, దేనికైనా చేసుకోవచ్చు అండి. ఇది చుట్టూతా హోల్స్ అనేది ఇచ్చేసారు, చూడొచ్చు మీరు. చుట్టూతా హోల్స్ ఇచ్చేసారు. ఇది పెండెంట్ ఎంత బాగుందండి. ఎన్ని స్టోన్స్ క్రాఫ్ట్ చేశారండి దీంట్లో. సెంటర్లో వైట్ స్టోను, బ్యాక్ సైడ్ చూడండి, ఇంకా యాజ్ ఇట్ ఈస్ గోల్డెన్, నో డౌట్ అండి. ఇయర్ రింగ్స్ కూడా దీనికి తగ్గట్టు చిన్నవి ఇచ్చేసారండి. సెంటర్లో పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఫినిషింగ్. ప్రతిదీ మనము స్క్రీన్ మీద ప్రైజెస్ అయితే ఇచ్చామండి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఆ ప్రైజెస్ని స్క్రీన్ షాట్ తీసి ఐటెంతో సహా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి, దానికి కానీ వాట్సాప్ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. సిరీస్లో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయండి, లాంగ్ వీడియోస్. అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన వాటికి బీడ్స్ కూడా చూపిస్తానండి, నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటిని. సో దట్ మీరు ఆ బీడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి నేను ఇప్పుడు పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ పెండెంట్స్ ఉన్నాయండి మన దగ్గర, అవి కూడా చూపిస్తానండి. అవి చాలా హ్యూజ్ అమౌంట్లో ఉన్నాయి. సో కాబట్టి 2 పార్ట్స్లో చేయడానికి
ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న పోల్కి డిజైన్స్ అండి. వెనకాల చూడండి, ఎక్కడ చూసినా ఈ పెండెంట్సేనండి. వెనకాల వచ్చేసి 4 లైన్స్ ఇలా తీసుకోవచ్చండి. 4 mm సైజ్ వేవైనా చాలా బాగుంటుందండి. బీడ్స్ చూడండి, కింద స్వరోస్కి పర్ల్ వేసేసాము. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, మనకి స్క్రూ బ్యాక్లో వస్తాయి. ఇంక ఇది కానీ పెట్టుకుంటే ఓన్లీ గోల్డా అని అడగాలండి ఎవరైనా సరే. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. నేను ప్రైజెస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా కదండి, దాంతోపాటు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. సో మీకు నాకు ఇద్దరికి ఈజీగా అవుతుందండి. కింద స్వరోస్కి పర్ల్ 6 mm స్వరోస్కి పర్ల్ వేసేసారండి. సారీ 8 mm అండి, సారీ అండి. ఇందాక మనం చూసిన వైట్ పోల్కిలో ఇది బ్లాక్ అండి. కింద మేకింగ్ మీ ఆప్షన్ అండి. పర్ల్స్ విత్ బ్లాక్ వేయించుకోవచ్చు, ఎలా కావాలన్నా అలా వేసుకోవచ్చు. ఇది మల్టీ అండి. దీంట్లోనే మనకి రూబీ కలర్ దొరుకుతుంది, బేబీ పింక్ దొరుకుతుంది, గ్రీన్ దొరుకుతుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి మన దగ్గర. ఇవి కూడా ఒక 2-3 సేల్ చేసామండి. చాలా బాగుంటుందండి. ఇది కూడానండి పోల్కీలోనేనండి. ఇది కూడా పోల్కీ స్టోనే. పోల్కీ స్టోన్ అని ఎలా తెలుస్తుంది అంటే, వెనకాల చూడండి ఇలా క్రిస్టల్లా కట్ చేసి ఉంటుంది, డైమండ్స్ లాగా. సో ఇది పోల్కీ స్టోన్ అండి, బటర్ఫ్లై షేప్లో వచ్చేస్తుంది. ఇది అనేది మీరు చూసే ఉంటారు రీసెంట్ టైమ్స్లో. కింద లాకెట్కి కూడా మనకు కావాల్సిన ఆప్షన్స్ బీడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. లాకెట్కి కూడా చూడండి ఇలా హుక్ చేసుకోవడమేనండి. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, హుక్ ఇయర్ రింగ్స్ లాగా. దీనికి ఇలా బీడ్స్ తగిలించుకొని మ్యాచింగ్ వేసుకోవచ్చు అండి మనము. చాలా బాగుంటుందండి. ఇది కూడా పోల్కి అండి. ఇది కూడా మనము ఇప్పుడు చూద్దామండి. దీనికి ఒక బీడ్స్ సెట్ చేసి, నాకు అవైలబుల్గా శాండ్ స్టోన్ బీడ్స్ ఉన్నాయండి. ఇవి శాండ్ స్టోన్ బీడ్స్ అంటారు. ఇవి యాడ్ చేశానండి. నేను పెండెంట్ అనేది పెద్దది మేక్ చేశానండి, ఇయర్ రింగ్స్కి చిన్నది మేక్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇవేమో ఒరిజినల్ పర్ల్స్ కాదండి, ఒరిజినల్ పర్ల్స్తో కావాలి అన్నా నేను చేసిస్తానండి మేకింగ్ అనేది. చూడండి చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, మనకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందండి. వీటికి వచ్చేసరికి చైన్స్ అనేది కూడా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇలాంటి పెండెంట్స్ హుక్ పెండెంట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా చైన్కి వేసుకుండేవి. మన దగ్గర రకరకాల చైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. చైన్ చూడండి, ఇది వచ్చేసి మనకి అక్షంతులా ఉన్నాయండి. చైన్ రైస్ చైన్ లాగా మధ్యలో ఒక బాల్ వచ్చేస్తుంది. ఆ చైన్కి సెట్ చేశానండి నేను. వెనకాల వచ్చేసి ఈ చైన్కి ఇలా ఎస్ హుక్ వస్తుందండి. లేదు మాకు 4 హోల్ హుక్ కావాలి గోల్డ్ లాగా అంటే కూడా చేంజ్ చేసి ఇస్తామండి. చూడండి అసలు ఎగ్జాక్ట్ ఇంకా గోల్డ్ చైన్కి లాకెట్ వేసుకున్నట్టే ఉందండి. నేను వేయలేదండి, డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడానికి మీకు. ఇప్పటిదాకా బీడ్స్తో మేకింగ్ చేసే పెండెంట్స్ చూసాం కదండి. ఈ సిరీస్ అంతా ఏంటంటే ఇలా పైన ఒక హోల్ వస్తుంది, చైన్కి వేసుకోవడం, లేకపోతే బ్లాక్ బీడ్స్కి వేసుకోవడం అండి డైరెక్ట్గా. ఇది వచ్చేసి మరూన్ రెడ్ అండి, చాలా బాగుంది చూడండి. స్టోన్ అంతా సీజెడ్ కార్వింగ్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్ అండి, బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. పాలిష్ కూడా చూడండి చాలా బాగుంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇంకా గోల్డ్ లాగానే ఉంటుందండి. ఇదంతా బిగ్ సైజ్. ఇప్పుడు నుంచి ఒక 10 పెండెంట్స్ ఉంటాయండి. బిగ్ సైజ్ స్టోన్ సెంటర్లో వచ్చి చుట్టూతో కార్వింగ్ వచ్చేవి చూపిస్తున్నానండి ఇప్పుడు. దానిలో ఇదొకటి. ఇది వచ్చేసి బ్లూ స్టోన్ అండి. అబ్బా అసలు ఎక్సలెంట్ అండి ఇదైతే. చూడండి ఎంత బాగుందో. చెప్పాను కదండి బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేసి కార్వింగ్ కానీ చుట్టూతో స్టోన్ వర్క్ కానీ వస్తాయండి. ఇప్పటి నుంచి ఒక 10 పెండెంట్స్. బ్యాక్ సైడ్ ఇలా ఆప్షన్ ఉందండి. వెనకాల ఇలా చైన్ వేసుకోవడానికి, లేకపోతే బ్లాక్ బీడ్స్లో వేసుకోవడానికి. ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తాయండి. ఇలా ఉంటుందండి. ఇయర్ రింగ్స్కి కూడా ఇది కట్ చేసేస్తే పుష్ బ్యాక్, వెనకాల ఇది కట్ చేసేస్తే ఇది కూడా పెండెంట్ లాగా చైన్ వేసేసుకోవచ్చు అండి ఇక్కడ. చాలా బాగుంది చూడండి. కార్వింగ్ కూడా లీఫ్ కార్వింగ్ వచ్చేసింది. బ్లూ స్టోన్ అండి. బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుందండి దేనికైనా.
ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్లో అండి. చుట్టూతో చూడండి అసలు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా గోల్డేనండి ఇవి. ఇక్కడ నుంచి చైన్ తీసేసుకోవచ్చు మనము. వెనకాల చూడండి ఇంకా గోల్డ్లోనేనండి. గోల్డ్ అనేది ఇప్పుడు చాలా ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కాస్ట్లీ ఉంది కదా. గో అహెడ్ విత్ దీస్ అండి. సో మనము ఎఫోర్డబుల్గా అన్నిటి మీదకి మ్యాచింగ్ వేసుకున్నట్టు కూడా ఉంటుందండి. ఇది బ్లాక్ స్టోన్ అండి. బ్యాక్ సైడ్ చూడండి. ఇది కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి. సెంటర్లో వచ్చేస్తుందండి పుష్. చాలా బాగుందండి. అబ్బా ఎంత ఎక్సలెంట్ అండి. బ్లాక్ బీడ్స్కి బాగుంటుంది. పర్ల్స్ ఒక సింగిల్ లైన్ తీసుకొని వేసుకున్నా బాగుంటుంది. చాలా బాగుందండి. వీటి సైజ్ వచ్చేసి నా ఫింగర్స్ మధ్యలో పెడుతున్నా కదండి ఎవ్రీ లాకెట్ని. దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చండి సైజ్ ఎంత ఉంటుంది అని. ఆర్ఎల్స్ మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను టేప్తో చెప్పమన్నా కానీ చెప్తానండి పెండెంట్ సైజ్ అనేది ఎన్ని ఇంచెస్ ఉంది అనేది. కూడానండి సింపుల్ అండి. అసలు డ్రెస్సెస్ మీదకి పిల్లలకి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ మనం శారీ కట్టుకొని జస్ట్ బ్లాక్ బీడ్స్కి ఇది వేసుకుంటే ఆ లుక్ అదిరిపోతుందండి. ఇది వచ్చేసి చైన్ చూడండి. ఈజీగా మీకు 3mm పర్ల్స్ 4mm పర్ల్స్ ఈజీగా వెళ్ళిపోతుందండి. ఆర్ఎల్స్ బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు. చైన్స్ ఇందాక నేను చూపించిన చైన్స్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇదేమో బ్లాక్ స్టోన్ అండి, బిగ్ స్టోన్. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ అండి. వెనకాల పుష్ వచ్చేసి బాగుంటుందండి. వెనకాల పుష్ సెంటర్లో ఉంటుంది. వెనకాల పాలిష్ కూడా నీట్గా ఉంటుంది చూడండి. మ్యాచింగ్ వేసేసుకోవచ్చు అండి బడ్జెట్లో. చాలా బాగుంటుందండి. ఇవి చూడండి రేర్ స్టోన్ అండి. ఇదేమో ఎల్లో స్టోన్, ఇది స్కై బ్లూ. రేర్ స్టోన్ అండి. స్కై బ్లూ మీదకి కూడా ఏం పెట్టుకోవాలి అని ఆలోచించకుండా గో అహెడ్ అండి. బ్లూ స్టోన్ కూడా ఉందండి మన దగ్గర. దీని మీద చూడండి ఫ్లవర్ కార్వింగ్ వచ్చేసింది ఎల్లో. వెనకాల వచ్చేసి పెండెంట్ ఇలా ఉంటుందండి. గోల్డ్ లాగానే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ పాలిష్ అండి. ఎల్లో స్టోన్ కార్వింగ్ వస్తుంది. సెంటర్లో పుష్ బ్యాక్స్ వస్తాయండి. సెంటర్లో వచ్చేస్తాయండి వీటికి. చాలా బాగుంటుందండి. అసలు అన్ని కలర్స్లో ఒక్కొక్కటి ఉంటే పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఆ లుక్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఏ డ్రెస్ మీదకైనా ఏ ఎపరల్ మీదకైనా కానీ చాలా బాగుందండి. అబ్బా ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ ఇంకా గోల్డ్ అంటే నమ్మేస్తారండి. మెరూన్ రెడ్ సీ గ్రీన్ అండి. స్కై బ్లూ కాదు, సీ గ్రీన్. చూడండి వెనకాల ఒక ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే గోల్డ్ అన్నా కదా స్క్రూ బ్యాక్ ఇచ్చేసారు. కింద పర్ల్స్ అనేది ఒరిజినల్ కాదండి. ఒరిజినల్ వేసిమంటే ఇంకా అసలు మీరు చెప్పినా కానీ ఎవరు నమ్మరు ఇది పిచ్చిది అని చెప్పి. సెంటర్లో వచ్చేస్తుందండి ఇది. వెనకాల పైన వచ్చేసి ఇలా హుక్ ఉంటుందండి. మనకు చైన్స్ అనేది ఈజీగా కొంచెం లావు చైన్స్ కూడా వెళ్ళిపోతాయండి. నల్ల పుసలకి వేసుకోవచ్చు, గోల్డ్ చైన్స్లో వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇది చూడండి అసలు దాని గ్లేజ్ అనేది మీకు ఇలా అంటుంటే ఎల్లోతో వచ్చిందండి. ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నా కానీ మ్యాచింగ్ కోసం ఇబ్బంది పడక్కర్లేదండి. మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ అండి. పెండెంట్స్ ప్లస్ ఇయర్ రింగ్స్లో త్వరగా గ్రాప్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ అండి అన్నీ. పైన వచ్చేసి ఇలా పెద్దది ఇచ్చారండి హోల్. ఎలాంటి చైన్ అయినా కొంచెం లావు చైన్స్ నల్ల పూసలు ఒక 3-4 లైన్స్ దాకా వెళ్ళిపోతుందండి. ఇది వచ్చేసి సెంటర్లో పుష్ బ్యాక్ ఇచ్చారండి ఇయర్ రింగ్స్కి. డ్రాప్ అండి కింద. మాకు డ్రాప్ వద్దు, పర్ల్ వేసిమన్నా కానీ వేసిస్తానండి, నో ప్రాబ్లం. మీ చాయిస్ అండి. ఏదైనా సెలెక్షన్ అనేది మీ చాయిస్. యాజ్ ఇట్ ఈస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. అందుకనే నేను మేకింగ్ చేయకుండా కొన్ని చూపించానండి. బీడ్స్ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో. సో దట్ మీరే బీడ్స్ మీరే పెండెంట్స్ నా దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీ పార్సల్ ఒక 500 అయ్యేదాకా 500,000 అయ్యేదాకా ఒక 1 వీక్ హోల్డ్ చేస్తానండి. కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో బీడ్స్ చూపించినప్పుడు మీకు ఏ బీడ్స్కి ఏ పెండెంట్ అనేది సెట్ అవుతుందో మీరే సెలెక్ట్ చేసుకొని నా దగ్గర మేకింగ్ చేయించుకోవచ్చండి. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయండి మీకు. ఇదైతే చూడండి ఇంకా గోల్డ్లో కూడా ఈ మోడల్స్ రావేమోనండి. ఇలా పర్పుల్ కలర్ ఇచ్చేసి జీజే పాలిష్ అండి.
పైన హుక్కు కూడా స్టోన్ ఫినిషింగ్ ఇచ్చేసారండి, మీరే చూడొచ్చు. అండ్ చిన్న శంకులు ఇచ్చారండి పక్కన, శంకు పెండెంట్కి. సో చూడండి ఎంత బాగుందంటే అసలు క్రాఫ్ట్మెన్షిప్కి జోహార్లండి. ఇంత చిన్న చిన్నవి కూడా డీటెయిలింగ్ అనేది ఎక్కడా మిస్ అవ్వకుండా ఇంత బాగా ఇచ్చారు. పుష్ బ్యాక్ అండి, అది కూడా సెంటర్లో ఉంది. ఇది కొంచెం చిన్నదండి, ఇందాక చూపించిన వాటికన్నా ఒక 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ వెళ్తాయి. అండ్ సన్న సన్న చైన్స్ కూడా వెళ్తాయండి, 2 లైన్ చైన్స్. క్రాఫ్ట్మెన్షిప్ అండి, అస్సలు వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చండి, ఎవ్రీ డీటెయిల్కి. ఇది వచ్చేసి స్వాన్ అండి, సెంటర్లో ఒరిజినల్ పర్ల్ అండి, అది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్, అసలు ఇంకా గోల్డ్ సిల్వర్ రెప్లికాస్ అంటే ఈజీగా నమ్మేస్తారండి. మనం పిల్లలకి పెట్టచ్చు, మనం డ్రెస్సెస్ మీదకి పెట్టచ్చు. చాలా బాగుంది చూడండి, మధ్యలో కూడా ఐ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వలేదండి. బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను మీకు పాలిష్. పర్ల్ అనేది చూడండి ఎట్లా ఇచ్చారో, నీట్గా ఊడిపోయే ఛాన్సెస్ ఏం లేదండి. ఇది కూడా చిన్న చైన్కి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్కి. చైన్ వేసుకునే ఆప్షన్ ఉన్న పెండెంట్స్ చూపించాను కదండి, వాటికి మన దగ్గర ఉన్న చైన్ ఆప్షన్స్ అండి. ఇవన్నీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. మీకు స్వెట్లో వేసుకున్నా కానీ ఒక్కసారి మామూలుగా డ్రై క్లాత్తో తుడిచేసి లోపల ఒక కవర్లో పెట్టేసుకుంటే ఏం కావండి. ఇది ఒక ఆప్షన్ అండి, గోల్డ్లా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఇదేమో మీకు ఓవెల్ షేప్ బాల్స్ వస్తాయి, అలా ఉంటుందండి చైన్. ఇది వచ్చేసి చంద్రహారం చైన్ అండి, ప్లెయిన్ చంద్రహారం చైన్. అండ్ ఇది వచ్చేసి మధ్యలో బాల్స్ వస్తాయండి చంద్రహారం చైన్కే ఇలా. అండ్ ఇది వచ్చేసి ఎక్సలెంట్ మోడల్ అండి, ఇన్విజిబుల్ చైన్. మనం 2-3 టైమ్స్ వేసుకుంటే కలర్ పోతుందండి. ఇది మైక్రోగోల్డ్ ప్లేటెడ్, ఇన్విజిబుల్గా ఉంటుంది చైన్, మనం వేసుకుంటే సూపర్ క్వాలిటీ అండి. అసలు నేను మా పాపకి యూజ్ చేస్తున్నానండి చాలా రోజుల నుంచి, ఏం కాలేదండి. అందుకనే మీకు ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాను. ఈ ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర. అండ్ వీటిల్లో ఇది అనేది స్పెషల్ చైన్ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్. ఎందుకు అంటే మీ దగ్గర ఎటువంటి బీట్స్, నార్మల్ బీట్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఈ చైన్ ఇది కదండి, చైన్ ఇలా వస్తుందండి. ఇది గోల్డ్ ప్లేటెడ్లో, గోల్డ్ ప్లేట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఇలా ఇక్కడ బీడ్స్ అనేది ఎక్కించేసుకొని ఇలా ఇలా హుక్ చేసేస్తే దీన్ని టైట్గా ఇక్కడ బీడ్స్ వేసుకోవచ్చండి.